ఎన్టీఆర్ బర్త్డే మే 28, మీరు మే 28, మీరు సేమ్ అదే రోజున పుట్టారు. మహానటులు ఇద్దరు. మహానటు విజయవాడలో మహానాడు జరిగింది. ఆ రోజున ఓపెనింగ్ దుర్యోధనుడు అన్నగారు మూల కూర్చున్నారు. ఆయన భోజనం చేయలేట్లా ఉపవాసంలో ఉండి మఠం వేసి కూర్చున్నాడు. సరే వెళ్ళాను, డైలాగులు అవి చెప్పాను. వెళ్తే నేను ఆ దారిలో ఆయన కూర్చున్నాడు, ఆయన నేను చూడలా. ఆ చివరికి వెళ్ళిపోయి తిరిగితే ఈయన లేచాడు. అన్నగారు నమస్కారం, దగ్గరికి వచ్చి కావాలి తీసుకుని ఆ ఫోటో తెరరారాజు రంగస్థల రారాజు కలిసినటువంటి ముహూర్తము అని టైటిల్ పెట్టి పేపర్స్ బాగా రాసింది. రారాజు అంటే అప్పుడు పేపర్లో కదా, పేపర్స్లో రాసినటువంటి ఐటమ్. అది బాగా అది ఒక మంచి అనుభవం. అది ఆయనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఇంకా ఎస్టాబ్లిష్డ్ అంటే అప్పటికి ఇంకా ఇక ఆయన చరిత్ర ఇప్పుడు ప్రస్తుతం చెప్పామంటే చాలు, అసలు ఈ పూట చాలు, రేపటికి చాలు. ప్రాణం కదా అప్కమింగ్. ఆ అప్కమింగ్లో 1995 ఇక్కడ ఆచంట పౌరాణిక నాటక సప్తాహం, 7 రోజులు 7 నాటకాలు. మొట్టమొదటి రోజు తులసి జలధర, ఆ తర్వాత చివరికి కురుక్షేత్రం. మొట్టమొదటి రోజు ఆయన ఓపెనింగ్ 2 గంటలు కూర్చున్నాడు యాజ్ ఏ సీఎం. దట్టు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు నా ఎదురుగా 2 గంటలు కూర్చున్నాడంటే నేను 1 ఎకరం కూడా సంపాదించలేదని మా అబ్బాయితో సహా నిందించేవాడు. ఒరే 100 ఎకరాలు సంపాదిస్తాను రా, ఈ సర్టిఫికెట్ ఎక్కడ వస్తుందిరా? ఆయన 2 గంటలు కూర్చోవటం ఏంటో అసలు నా ఎదురుగా. నా నాటకం 45 నిమిషాలు వస్తుందండి తులసి జలంధర, 45 నిమిషాలు కన్నార్పకుండా చూశాడు. రారాజు అంటే గుర్తొచ్చింది, మీరు రారాజు అనే పేరుతో నాటకం. అవునండి, రారాజు అనే పేరుతో నాటకం రాశాను. సంకలనం చేశాను, నాటకం తయారు చేశాడు. ఒక చోటుకి వెళితే ఎవడే రారాజు అంటే యేసుక్రీస్తు రారాజా అని అడిగారు. అంటే తెలుగువారి మైథాలజీ దేశంలో తెలియదన్నమాట సరిగా. అలాగే ఇంకో చోటుకి వెళ్తే ఏమంటే రాజరాజ నరేంద్రుడు రారాజా అంటేప్పటికి సామ్రాట్ దుర్యోధనాన్ని పెట్టిన టైటిల్. సరే ఏదేమైనా తర్వాత కొద్దిగా కాలం ఆడేసి అంటే కురుక్షేత్రంలోని దుర్యోధన పాత్రనికి ఈ రారాజు నాటకంలో దుర్యోధన దగ్గర సేమ్ 50% అయ్యే. అంటే ఏ విధంగా భిన్నంగా చూపించారు దీంట్లో? ఈ భిన్నంగా ఇందులో మేము కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అప్పటికి నాటకంలో లేదు అసలు. కందుకూరు చిరంజీవిరావు గారని ఆయన చేత వ్రాయించి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఒకటి సపరేట్ పార్ట్. అంటే కర్ణుడు వీళ్ళందరూ అస్త్రశస్త్రాల తాలూకు విద్యా ప్రదర్శన, పోటీలు ప్రదర్శన అనుకోండి. అప్పుడు కర్ణుడు వస్తాడు. కర్ణుడు వస్తే నీవు ఏకైక ధనుర్ధారివి సృష్టిలో అంటాడు. ద్రోణాచార్యుడు లేడు 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 ఉన్నాడీ ఎడ కర్ణుడు భార్గవోదిత దివ్యాస్త్ర సంపన్న రూఢ ప్రజాలను దండ. ఇలాంటి ఒక పద్యం ఒకటే పద్యం అంతా ఒకటే సమాసం. వాడు కర్ణుడు ఎంట్రీ, నేనున్నాను, పోటీ పెట్టడం. సరే అది దాని పర్యవసానం అంటే తెలుసు. తర్వాత ఇంకొక పెద్ద ప్రయోగం ఏంటంటే కురుక్షేత్రం వారు బిగినింగ్ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరి తాలూకు వారిని షాడో ప్లే పెట్టా. అప్పట్లో షాడో ప్లే పెడితే మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మాధవపేద సత్యం గారితో ఇన్ఫర్మేషన్ సాంగ్ పాడించా. ఆయన సాంగ్ పాడుతుంటే వీడు దౌమ్యుడు, పాండవులు, ద్రౌపది నడిచి వెళతారు ఇక్కడ అరణ్యంలోకి. అక్కడికి వచ్చినప్పటికి భీష్ముడు వస్తున్నాడు, అడుగడుగో భీష్ముడు కురు పితామహుడు అని ఆయన పాట పాడతాడు. ఆయన వస్తాడు, బాణం వేయటం, ఆయన పడిపోవటం, అది అయిపోయింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. ఇక దుర్యోధనుడు ఈ పద్యాలు వచ్చినప్పటికీ మార్కెట్లో బాగా నిలబడిపోయాను. నిలబడిపోయిన తర్వాత పడక సీన్ అంటాం మనం మామూలుగా. అంటే కృష్ణుడిని రాబోయే యుద్ధానికి పోరాటానికి వస్తాడు దుర్యోధనుడు. ఆ సందర్భంలో వీడు వస్తాడు. ఏమిటి బావా, ఏంటి సంగతి అంటే, ఏం లేదు బావా,
కౌరవ పాండవులు పెనగు కాలము చేరువయ్యి కౌరవ పాండవులు పెనగు కాలము చేరువయ్యే మాకును అవ్వారి జింగోడ ఎప్పుడకు బంధు సముద్రుడ వేవుగానా చేనీ చేరిక మాకు ఇరువురకు సేమమెగూర్చడిదౌద సాయము కోరగ ఏబుదించిదివి గోపకులైక శిరో విభూషణ ఈ విధంగా ఆ సీన్లో వాడిని కృష్ణుడిని తీసుకోవటం వాడు సైన్యం విభాగం చేసి సైన్యాన్ని కోరుకోవడం వెళ్ళిపోవడం తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాయన ఎందుకురా యుద్ధం సంధి చేసుకోరా వాళ్ళు బలవంతులే ఎవరు తండ్రి బలవంతులు పాండవులు బలవంతురా రాధేయుండును నేను తమ్ములను సంగ్రామములో నిల్వా నాకాధీసుండరు దంచుగాక ఎదుర సత్యంబే వృధా భ్రాంతిగాని ధర్మం మని కానకే గుదురె 12 ఏండ్లు ధర్మం మని కానకే గుదురె 12 ఏండ్లు తేజోబల ప్రాధాన్యము గలట్టి రాచ కొడుకులు పౌరవ్య వంశాగ్రణి తండ్రి పాండవులకు పాలిమ్మనేదవా ఎవరయ్యా నీకు తమ్ములు యమా అనిల ఇంద్ర అశ్వినులో తమ్ముడు పాండు నృపాలులో తమ్ముడు వివరింపుమై తండ్రి నీకు ఎవరు తమ్ములు ఈ విధంగా సాగిపోతుంది సెంట్రల్ సీన్ మంచి పద్యాలు బలమైన పద్యాలు ఉన్నాయి అది దుర్యోధనుడికి సంబంధించినంత వరకు మడుగు సీన్లో కూడా ప్రత్యేకించాడు ఆ రోజుల్లో సింగిల్స్ డబుల్స్ ఫోర్స్ లేవు అంటే దుర్యోధన 1 2 లేవు నో 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 ఒక్కడే వేయాలి మడుగు సీన్ లో కూడా వేయాలి యుద్ధం చెయ్యాలి అక్కడ ఒక పెద్ద సీను డైలాగ్ దుర్యోధనుడు అక్కడ హీరోయిజమే అనుగుణ రాజ్యసమే కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటున్న రాజ్యసభ కొట్టుకోవటంలో కూడా విజయ భూపతి వచ్చిన ఏమి లెక్క పులి విజయ రామ